ఆచి చికెన్ మసాలా. పాలిటెక్నిక్ స్టడీ ప్రకంపనలు సృష్టిస్తోంది. సర్కార్ నిర్ణయం అలజడి రేపుతోంది. స్కిల్ యూనివర్సిటీలో విలీనమంటూ సర్కార్ తెచ్చిన జీవో మంట రాజేసింది. ప్రభుత్వ డెసిషన్ ను వ్యతిరేకిస్తూ స్టూడెంట్స్ రోడ్డెక్కడం హీట్ పెంచింది. తెలంగాణలో కొత్త రగడ రాజుకుంది. పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు పోరుబాట పట్టారు. జీవో 97తో నష్టం చేకూరుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను లేబర్లుగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతు తెలపడంతో రాజకీయం వేడెక్కింది. కొత్త శక్తి స్కీమ్ ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా తర్వాత నేరుగా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ప్రవేశం పొందే అవకాశం కోల్పోతామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాలిటెక్నిక్ ను కేవలం సాధారణ స్కిల్ ట్రైనింగ్ గా మార్చడం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సర్టిఫికేట్లకు గుర్తింపు ఉండదని భావిస్తున్నారు. పాలిటెక్నిక్ బోధన, బోధనేతర సిబ్బంది సర్వీస్ నిబంధనలు, పదోన్నతులు, ఉద్యోగ భద్రతపై ప్రభావం పడుతుందని అధ్యాపక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు శక్తి స్కీమ్తో ఎలాంటి నష్టం జరగదని చెబుతోంది సర్కార్. పాలిటెక్నిక్ కోర్సులను స్కిల్ డెవలప్మెంట్ పరిధిలోకి తీసుకురావడం విద్యార్థులకు లాభమేనంటోంది. ఓరియంటెడ్ విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతోంది. పాలిటెక్నిక్లను అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని, కొత్త కోర్సులు తీసుకొచ్చే ఆలోచనతోనే ముందడుగు వేసినట్టు పేర్కొంటోంది. లెక్చరర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, పాత విధి విధానాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. కేవలం డిపార్ట్మెంట్ పేరు మాత్రమే మారుతుందని వెల్లడించింది. స్కిల్ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని ప్రకటించింది. బీఆర్ఎస్ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు వివేక్. సర్కార్ సక్సెస్ ప్రోగ్రామ్స్ చూసి ప్రతిపక్ష నేతలు భయపడుతున్నారన్నారు. కేటీఆర్ కూతురుని అమెరికా పంపొచ్చని, పేద విద్యార్థులను జర్మనీ పంపితే తప్పేంటని ప్రశ్నించారు. నేనేమో అరే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోండి, మీకు 25 లక్షల ఉద్యోగం ఇప్పిస్తాం జర్మనీలో అని మేము అడ్వర్టైజ్ చేస్తే కేటీఆర్ ఏమన్నాడు, అరే మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారా అని అన్నాడు. ఆయననేమో ఇంగ్లీష్ నేర్చుకొని పోయి యూఎస్ఏలో 4 సంవత్సరాలు పనిచేసి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ డాటర్ని ఎక్కడ పంపిస్తుండే, అమెరికాకు పంపిస్తున్నాడు. వాళ్ళ డాటర్ని ఏమో మంచి చదువుకో, మంచి ఉద్యోగం తెచ్చుకోని ఆయన అమెరికా పంపిస్తున్నాడు. మన పిల్లలకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి 25 లక్షల ఉద్యోగం ఇప్పించాలంటే అబ్జెక్షన్ ఎందుకు టీఆర్ఎస్కి? పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. సర్కార్ నిర్ణయంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారనుందని ఆరోపించారు. విద్యార్థుల పట్ల పోలీసుల అనుచిత ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్. మొత్తంగా పాలిటెక్నిక్ స్టడీ వ్యవహారం స్టేట్ను హీట్ ఎక్కించింది. సర్కార్ ఇచ్చిన క్లారిటీ విద్యార్థులను, అధ్యాపకులను మెప్పిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.